ఈరోజు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేస్తాము అంటే, సో బేసిక్గా ఒక్కొక్క డేటా సఫిషియన్సీ వీడియోలో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేద్దాం. అంటే మ్యాథ్స్లో వచ్చి డేటా సఫిషియన్సీ ఎలా ఉంటుంది, లేదా కాన్సెప్ట్స్ రిలేటెడ్ సిలాజిజంలో వచ్చి డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్లో వచ్చి డేటా సఫిషియన్సీ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్స్ మీనింగ్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చి స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియంట్, 2 అలోన్ నాట్ సఫిషియంట్. అంటే స్టేట్మెంట్ 1 ఉంటే సరిపోతుంది, 2 పనికిరాదు. అంటే స్టేట్మెంట్ 1 ఒకటి కరెక్ట్, స్టేట్మెంట్ 1తో మీకు ఆన్సర్ తెలిసిపోతున్నది. సేమ్ అలాగే స్టేట్మెంట్ 2తో మీకు ఆన్సర్ తెలిసిపోతున్నది. అంటే స్టేట్మెంట్ 2తో మాత్రమే ఆన్సర్ తెలుస్తున్నది. ఓకే, స్టేట్మెంట్ 1తో మాత్రమే ఆన్సర్ తెలుస్తున్నది, అది మీనింగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి బోత్ 1 and 2 టుగెదర్ సఫిషియంట్ బట్ నైదర్ అలోన్. అంటే రెండు కలిపితే మీకు ఆన్సర్ దొరుకుతున్నది, జస్ట్ ఒకదాంతో మీకు ఆన్సర్ దొరకట్లేదు. అంటే జస్ట్ 2 ఒకటి వాడి మీకు ఆన్సర్ దొరకట్లేదు, 1, 2 రెండు కలిపితేనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఫోర్త్ 1, 2 రెండు కలిపినా కూడా మీకు ఆన్సర్ దొరకట్లేదు, ఇంకా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, సో దాట్స్ ద బేసిక్ 4 ఆప్షన్స్ డేటా సఫిషియన్సీలో ఎప్పుడు ఉండేవి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ రాజూస్ ఏజ్? సో ఇది ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. దెన్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాజు ఈజ్ 8 years యంగర్ దెన్ హిస్ మదర్. రాజు ఏజ్ ఎంత మనం కనుగొనాలి. రాజు ఏజ్ ఏమో వాళ్ళ అమ్మ కన్నా 8 years తక్కువ. ఇది యాక్చువల్లీ ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు, కానీ బట్ ఫర్ క్వశ్చన్. సో 8 years తక్కువ వాళ్ళ అమ్మ కన్నా. సెకండ్ స్టేట్మెంట్ రాజు వాళ్ళ అమ్మ 42 years ఓల్డ్. ఓకే, విడివిడిగా చూద్దాం రెండు స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నది, రాజు వాళ్ళ అమ్మ కన్నా 8 years తక్కువ. దీంతో మీకు రాజు ఏజ్ తెలుస్తున్నదా? తెలియట్లేదు. సెకండ్ స్టేట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, రాజు వాళ్ళ అమ్మ 42 అంటున్నారు. రాజు వాళ్ళ అమ్మ 42 అయితే రాజు ఎంతో నాకెలా తెలుస్తుంది? సో సెకండ్ స్టేట్మెంట్ జస్ట్ దానివల్ల కూడా మనకు తెలియదు. రెండు కలిపితే తెలుస్తున్నదా? తెలుస్తున్నది. రాజు మదర్ ఏజ్ 42, రాజు ఆవిడ కన్నా 8 years తక్కువ. 42 - 8 ఎంత వస్తుంది మనకి? 34 వస్తుంది. సో రాజు ఏజ్ ఇస్ 34. సో రెండు కలిపితే ఆన్సర్ వస్తుంది. దాట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్? సెల్లింగ్ ప్రైస్ తెలుసు కదా, అమ్మే ప్రైస్, మీరు ఎంతకైతే అమ్ముతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ 500. సో ఫార్ములా తెలుసు కదా మీకు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ అంటే 500 వల్ల తెలిసింది మీకు, కానీ దానివల్ల మీకు సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుందా? తెలియదు. ఓకే, ప్రాఫిట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మీకు తెలియదు అసలు. సో 1 అలోన్ అయితే కాదు. సెకండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ 20%. సో జస్ట్ దీనివల్ల మీకు సెల్లింగ్ ప్రైస్ తెలుస్తున్నారా? తెలియదు. ఎందుకంటే జస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, దానివల్ల మీకు సెల్లింగ్ ప్రైస్ ఎలా తెలుస్తుందో తెలియదు. కానీ రెండు కలిపితే మీకు ఆన్సర్ తెలుస్తుందా? తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ పర్సంటేజ్ 20% అన్నారు, కాస్ట్ ప్రైస్ 500 అన్నారు. సో 500కి 20% యాడ్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ మనం కనుగొనవచ్చు. 500కి 20% ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో 500 + 100 ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్, అంటే 600 సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మీరు ఆన్సర్ ఫైండ్ చేయక్కర్లేదు. కొంతమంది ఏంటంటే కూర్చుని ఆన్సర్ ఫైండ్ చేసేస్తారు. ఆన్సర్ అసలు మీరు ఎందుకు ఫైండ్ చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అడిగింది ఈ స్టేట్మెంట్ వల్ల మీకు ఆన్సర్ దొరుకుతుందా, జస్ట్ దొరుకుతుందా, ఆన్సర్ ఇవ్వండి అని వాళ్ళు అడగలేదు. ఆన్సర్ దొరుకుతుందా లేదా అని చెప్పండి. దొరుకుతుందా? ఓకే, రెండు కలిపితే ఆన్సర్ మనకు దొరుకుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అన్నెసెసరీలీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ అ మిక్చర్? సో ద మిక్చర్ కంటైన్స్ 60% మిల్క్ బై వాల్యూమ్. అంటే ఒక మిల్క్ ఇంకా వాటర్ కలిపేసి ఉన్న ఒక మిక్చర్లో మిల్క్ ఇంకా వాటర్ ఎంతెంత % మిక్స్ అయ్యి ఉన్నాయి, దాని రేషియో ఏంటో చెప్పాలి. అంటే 3:1, 2:1 అలాగా. ద మిక్చర్ కంటైన్స్ 60% మిల్క్ బై వాల్యూమ్. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు అక్కడ 60% మిల్క్ ఉందని. ఆ ఎంటైర్ వాల్యూమ్ ఒకవేళ అది 100% అనుకోండి, అది ఎంతో మనకు తెలియదు. అది 1 లీటర్ అవ్వచ్చు, 2 లీటర్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కానీ ఆ 100% మిక్స్చర్లో 60% అనేది మిల్క్, అంటే 40% వాటరే కదా. సో 60/40 అంటే 6/4, అంటే ఇంకా సింప్లిఫై చేస్తే 3/2. సో 3/2 రేషియో. ఆల్రెడీ మనకి ఫస్ట్ స్టేట్మెంట్తోనే ఆన్సర్ వచ్చేసింది మనకి. మనం సెకండ్ స్టేట్మెంట్ చదవక్కర్లేదు. ఓకే, ఎందుకంటే అవసరం లేదు మనకి, ఫస్ట్ స్టేట్మెంట్తో మనకు ఆన్సర్ వచ్చింది. సో నేను సెకండ్ స్టేట్మెంట్ చదవట్లేదు. ఇలా మీరు టైం సేవ్ చేయాలి మీరు ఎగ్జామ్లో కూడా.
ఆన్సర్ దొరికితే నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోండి. అనవసరంగా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్ ఆ స్టేట్మెంట్ చూడండి అదే పెద్దది ఉన్నది. సో దానివల్ల చదవడానికి మీకు టైం వేస్ట్ అవుతుంది, అర్థం చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది, సాల్వ్ చేయడానికి అనవసరంగా ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి టైం వేస్ట్ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయండి మీరు. ఓకే, సో హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? ఏ అలోన్ ఎంత తీసుకుంటారో టైం కంప్లీట్ చేయడానికి? సో ఇద్దరు కలిపి 12 days తీసుకుంటారు, కానీ ఏ అలోన్ ఎంత తీసుకుంటారో తెలియదు కదా మనకి జస్ట్ ఆ ఫస్ట్ స్టేట్మెంట్తో. సో సెకండ్ స్టేట్మెంట్ చదవాల్సిందే మీరు. బి అలోన్ టేక్స్ 30 days. ఒకవేళ మీరు సెకండ్ స్టేట్మెంట్ విడిగా చూసినా కూడా జస్ట్ బి గురించి చెప్తున్నారు, ఏ గురించి ఎక్కడ చెప్పలేదు. సో బి వల్ల జస్ట్ సెకండ్ వల్ల కూడా తెలియదు, జస్ట్ ఆ ఫస్ట్ స్టేట్మెంట్ వల్ల కూడా తెలియట్లేదు మీకు ఆన్సర్. సో రెండు కలపాలి, కలిపిన తర్వాత అప్పుడు చూద్దాం. రెండు కలిపిన తర్వాత తెలిసిన వాళ్ళిద్దరిది ఇంత, బి ఇంత. సో రెండు మైనస్ చేస్తే ఏది తెలుస్తుంది. సో ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ రెండు కలిపి, లైక్ both A and B, 1 and 2 statements are required. Okay, sum of their ages is 80 years. If one student of age 20 years is removed, the average of the remaining 3 students is 2 years. Okay, యాక్చువల్లీ నేను సెకండ్ స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ స్టేట్మెంట్లోనే అర్థమైపోయింది కదా మీకు. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 80 అన్నారు. సో యావరేజ్ ఆఫ్ 4 స్టూడెంట్స్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, అందరు ఏజెస్ కలిపితే 80, నలుగురు స్టూడెంట్స్, 80/4, 20 ఇస్ దర్ యావరేజ్ ఏజ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మీకు ఆన్సర్ వచ్చింది కదా, సెకండ్ స్టేట్మెంట్ మీరు చదవక్కర్లేదు, నేను అనవసరంగా చదివాను. సో దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ థ్యాంక్ యూ.